హలో చూసాను వసంత ఎక్కడున్నా సరే కొంచెం అలా ముందుకు వచ్చి స్ట్రైట్గా వస్తే అక్కడ సచివాలయం ఉండింది. కొంచెం అలా ముందుకు వస్తే బెరక ప్రార్థన మందిరం ఉండిద్దమ్మా. అక్కడికి వెళ్తే కృప అనే ఒక ఆమె ఉండింది. నేను ఆవిడకి చెప్పాను కానీ ఆమె బలహీనరాలు, నువ్వే చూసుకోవాలి మొత్తం. సరే అంటే ఇలాంటి ఇట్లా చూసింది అలా బలహీనరాలు అంటుంది. ఆమె కింద అన్నీ నేనే చెయ్యాలేమో. సరేలే చూసాను. అమ్మగారండి అదేనమ్మగారు బయట పని మంచి కావాలని కోడి పెట్టారు కదా అమ్మగారు. మీ పేరేంటి? వసంత అమ్మగారు. అన్ని పనులు చేయడం వచ్చి అమ్మగారు. రోజుకి 350 రూపాయలు ఇస్తాను. 6 గంటలు పని చేయాలి. చెప్పిన పనులు మాత్రమే చేయాలి. సరే అమ్మగారు. ముందు టీ తీసుకొని రా. సరే ఒకటిగా తీసుకుంటామన్నా 2 తెచ్చానంటే అదేనమ్మగారు. పొద్దున్నే పనికి తిరిగి తల్లొప్పి వచ్చేస్తుందమ్మగారు. కాసేపు పొయ్యిగా మీకు పోస్తున్నాను అమ్మగారు. మీకు ముందే కండిషన్ చెప్పాను కదా. ఇప్పుడు టీ కావాలంటే బయటకి వెళ్ళి తాగిస్తా. నీకు 350 రూపాయలు ఇచ్చి టీలు కాఫీలు చికెన్ బిర్యానీ కడతాం అనుకుంటున్నావా? ఇంత అన్యాయం ఏంటమ్మగారు? ఇంత పని చేసుకుని టీ కూడా ఎవరా? టీ కావాలంటే బయటకి వెళ్ళి తాగిస్తా. నేను ఎన్ని టైం వచ్చింటే రాసుకున్నా. సర్లే అమ్మగారు. టీ పెట్టడానికి అరగంట అయ్యింది. 29 రూపాయలు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. మీరు వద్దు, మీ పని వద్దు. ఫస్ట్ ఇల్లే ఉంటుంది. నాకు దొరికింది నాకు. ఫస్ట్ ఎంత పిసినా దొరికింది నాకు. హలో అమ్మగారు. వసంతి ఇన్ని రోజులు ఏంటి అప్పు తీసుకుని? చాలా రోజులు అయింది అమ్మగారు. మరి ఎప్పుడు ఇస్తావు? ఇచ్చేస్తాను అమ్మగారు. సాయంత్రం ఇవ్వకపోతే పిల్లలు ఇంట్లోనే తీసుకుంటాను. అమ్మగారు ఈ ఫోన్ కట్టేసింది. ఇంకా 2 ఇళ్ళు ఉన్నాయి కదా. అత్తయ్య గారు చెప్పమ్మా. ఏం కూర వండమంటారు అత్తయ్య గారు? ఎప్పుడు నాకు నచ్చింది ఉండవు కనుక నీకు నచ్చిందే కదా వండుతావమ్మా. ఏదో చెప్పండి అత్తయ్య గారు. నీకు నచ్చింది ఉండమ్మా, ఏదో ఉన్నా తింటా. అలా దానికి ముసల్దాన్ని ప్రతి కూరలు వండమంటూ నేను రోజు చెప్పడి కూరలు తినమంటా ముసల్దాన్ని. బుద్ధి గడ్డి తిని పట్టుకూరలు ఉండమ్మా అని చెప్తే నూనెకి బదులు ఆంధ్రనేసి వండింది. 14 సిలిండర్లు ఎక్కితే కానీ మనిషిని కాలేదు. అమ్మగారండి. ఎవరమ్మా? అదేనమ్మగారు బయట పని మంచి కావాలి కోడి పెట్టారు కదా అమ్మగారు. అవునా? నీ పేరేంటమ్మా? వసంత అమ్మగారు. అవునా? కోడలి పిల్ల. ఈవిడ పేరు వసంత. కొత్తగా పనిలోకి వచ్చింది. ఇదేంటి అప్పుడేమో నన్ను ఇలా తినేస్తున్నాను. అక్కడ కోడలేమో అక్కడికి వెళ్ళి కొట్టుకుంటున్నా ఆడుకుంటున్నాను. ఇద్దాం అనుకుంటున్నాడు అత్తయ్య గారు. 400 ఇద్దామమ్మా. నాకు ఎందుకు అత్తయ్య గారు 350 ఇద్దాం అంటే కరోనా వల్ల బయట రేట్లు కూడా పెరిగిపోయాయి కదా. తనకు కూడా ఖర్చులు ఉంటాయి కదమ్మా. మీకు ఏ తెలియదు అత్తయ్య గారు. మీ లోపల కూర్చొని నేను మాట్లాడి వస్తాను అత్తయ్య గారు. వసంత అంటే నువ్వేనా? నేనే అమ్మగారు. 300 ఇస్తాను. సరే అండి. పంచు. అయ్యో అత్తయ్య గారు అంత పిసినారు అయ్యి ఎప్పుడు 100 రూపాయలు అడిగితే ఇవ్వండి. అత్తయ్య గారి దగ్గర నుంచి నాకు 50 రూపాయలు లాభం. అమ్మో. కోడలి పిల్ల. అత్తయ్య గారు చెప్పండి అత్తయ్య గారు.
గారు బయటకి వెళ్ళి వస్తాను, మార్కెట్కి వెళ్ళి వస్తాను. ఉండమ్మా, ఇల్లు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. మీరు జాగ్రత్తగా వెళ్ళి అత్తయ్య గారు. సరేనమ్మా. అయ్యో అత్తయ్య గారు బీరువా చాలా తీసి వదిలేసారేంటి? సర్లే ఎంత ఉందో చూద్దాం. అమ్మో ఎంత డబ్బా! ఏనాడైనా 100 రూపాయలు అడిగితే ఇచ్చింది ఆ కృష్ణాచారి. సరేలే ఒక కట్ట కొట్టేద్దాం. ఏంటి మీ ఇంట్లో ఇదే తీసేస్తుంది? ఇదే తీసి మనం కూడా తీసేద్దాము. కోడలి పిల్ల, కోడలి పిల్ల. అత్తయ్య గారు చెప్పండి అత్తయ్య గారు. ఇవ్వండి అమ్మా కాయగూరలు. అత్తయ్య గారు బయట రేట్లు కూడా మండిపోతున్నాయమ్మా. సరే అత్తయ్య గారు. ఇదేంటి నా బీరోదానం చేస్తుంది? ఏమైనా పోయేమో చూద్దామా. ఇదేంటి నాకు డబ్బులు గట్టు మిస్ అయింది. కోడలి పిల్ల, కోడలి పిల్ల. చెప్పండి అత్తయ్య గారు. నా బీరోదానం తెలుస్తుంది, అందులో డబ్బులు గట్టు కూడా మిస్ అయింది. నువ్వేమైనా తీసావమ్మా? తీయలేదు అత్తయ్య గారు. కొత్తగా మన ఇంటికి పని నుంచి వసంత వచ్చింది కదా, ఆమె తీసుకుందాం. అడగండి అత్తయ్య గారు. వసంత, ఏ వసంత, చెప్పండి అమ్మగారు. నా బీరోదానం తెలుస్తుంది, అందులో డబ్బులు కట్టు కూడా మిస్ అయింది. నువ్వేమైనా తీసావా? అమ్మగారు గట్టిగా అడగండి అత్తయ్య గారు. దొంగ మొహం తీసి తీయలేదు అంటే అత్తయ్య గారు. నిజం చెప్పు వసంత. నేను తీయలేదమ్మగారు. మీ కోడలే తీసిందమ్మా. మీ కోడలు తీసిన ఆమె ఎలా ఉంటుంది? నా కోడలు బంగారం, ఎప్పటికీ అలా పని చేయదు. అమ్మో అవునమ్మా. మీ కోడలు ఒకసారి పరీక్షించండి. లేదు అత్తయ్య గారు, అత్తయ్య గారు లేదు అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఇదేంటమ్మా, నీ సొంత ఇంట్లో నువ్వే దొంగతనం చేస్తావా? అది కాదు అత్తయ్య గారు. ఇంట్లో ఎన్నో ఖర్చులకు డబ్బులు ఉండాలి కదండి అవసరానికి. అందుకే ఒక కట్ట తీసుకున్నాను అత్తయ్య గారు. అది ఏంటమ్మా, నేను కూడా మీకోసమే కదా దాస్తాను. మీకు ఇస్తే ఖర్చు పెట్టేస్తారని మీకోసమే కదమ్మా దాస్తాను. క్షమించండి అత్తయ్య గారు. ఇంకోసారి ఎప్పుడు అలా చేయను అత్తయ్య గారు. అయినా నువ్వేంటి ఇంట్లో పని చూసుకోకుండా ఎవరేం చేస్తున్నారో చూస్తావా? అదేంటి అమ్మగారు, మీ కోడలు తీసి నన్ను అంటారు. మీ కోడలు తీసని చెప్పడం కూడా నా తప్పేనా? ఇంకేదైనా పోయినా మీ కోడలు తీసి నన్ను అంటారు. మీరు వద్దు, మీ పని వద్దు. వెళ్ళమ్మా. పోతే పోయింది కానీ వాళ్ళ ఇంట్లో అన్ని నేను తప్పు కట్ట తీయకుండా మంచి హారం తీశాను. ఇది వాళ్ళకి నాలోనే బాగుంది. తాకట్టు పెట్టి వడ్డీ అసలు తీర్చేస్తాను. ఈ నగ తీసుకొని అసలు వడ్డీ కింద కొట్టేస్తాను. నీకు మళ్ళీ అప్పు కావాలంటే 5 రూపాయలు వడ్డీ కింద వస్తాను రా. ఇదేంటమ్మా మేము 5 రూపాయల వడ్డీ కోసం మళ్ళీ ఇంకో ఇంట్లో దొంగతనం చేయాలా? సర్లే, ఇంకో ఇల్లు ఉంది చూసేద్దాం. అమ్మగారండి, అమ్మగారండి. అదే అమ్మగారు, బయట మనం మంచిగా వాళ్ళని ఓడి పెట్టారు కదా అమ్మగారు. నీ పేరేంటి? వసంత అమ్మగారు. రోజుకి 8 hours ఇక్కడ వర్క్ చేయాలి, ఓకేనా? సరే అమ్మ. నీకు 1500 శాలరీ ఇస్తాం. సరే అమ్మ. పాపను పిలుస్తాను. బేబీ, బేబీ. కమింగ్ మామ్. ఈమె పేరు వసంత. మన ఇంట్లో వర్క్ చేయడానికి వచ్చింది. ఆమెకి ఎలా చేయాలో చెప్పు. నీ పేరు వసంత అంటే నువ్వేనా? అమ్మగారు నీకు అన్ని పనులు చేయడం వచ్చా? వచ్చి అమ్మగారు. కాఫీ పెట్టడం వచ్చా? వచ్చి అమ్మగారు. పిజ్జా, బర్గర్, శాండ్విచ్ ఇవన్నీ చేయడం వచ్చా? ఇదేంటి? పిజ్జా, బర్గర్, అవును యూట్యూబ్ వండుతాం అందరూ చూస్తే వచ్చాము. ముందు వెళ్ళి జ్యూస్ చేసి అక్కడ పెట్టు, నేను మమ్మీ వచ్చాను. సరే. మమ్మీ ఏంటమ్మా? గవర్నమెంట్ అతను ఫ్రోడ్ చేసే 2 లక్షలు పైగా నగలు ఉన్నాయంట. ఏం చెప్పమంటా? అదేంటమ్మా, మన స్థాయికి తగ్గట్టు 5 లక్షలు ఉంటేనే ఫోన్ చేయమని చెప్పు. సరే. ఇదేంటి నువ్వు తీసుకొని వచ్చావు? మీరే తమ్మన్నారు కదా అమ్మగారు. నువ్వు పట్టుకుని ప్లేట్ అంతా తెలుసా? నీ జీతం సరిపోతుందా? ఏంటి ప్లేట్ పట్టుకుంటే చేతమంటుంది? నువ్వు పట్టుకుని గ్లాస్ అంతా తెలుసా? అసలు నీకు అర్హత ఉందా? అయ్యో బాబాయ్, గ్లాస్ పట్టుకోవడానికి అర్హత అంతా. బేబీ, ఇంకెలా చేయాలి చెప్పమ్మా. చూడు వసంత, నువ్వు ఏదైనా చేసినప్పుడు అక్కడ పెట్టి ఆ ప్లేస్ అంతా శానిటైజ్ చేసి నన్ను మమ్మీ వచ్చి పిలిస్తే తాగుతాం.
అదే కాదు, నువ్వు వంటతో ఉన్నప్పుడు కూడా బ్లౌజ్ వేసుకొని కాము, వడ్డించినప్పుడు కూడా బ్లౌజ్ వేసుకొని చూడటానికి జాకెట్ కదా. అవునమ్మ గారు దీంట్లో జాకెట్ చేసుకుని బ్లౌజ్ వేసుకోవాలి. అవునా అమ్మగారు అంతమంది కొనకపోయింది పంపులో పోలేదు అమ్మగారు. ఏది ఎక్కువ మాట్లాడుతున్నా రాసుకే అదేంటి అమ్మగారు నాకు ఇంగ్లీష్ రాదు. యూ రాసుకే యూ పుచ్చి రాసుకే యూ పచ్చి రాసుకే యూ గెట్ యూ గెట్ అవుట్ ఐ గెట్ అవుట్. హలో హలో నిర్మలక్క. వసంత ఎక్కడున్నా? అదేనక్క ఇక్కడ ఉన్నానక్క. వెళ్ళలేదా? లేదక్క ఆమె బడి వెళ్ళాలి అన్నారు కదక్క, అందుకని అన్నీ నేనే చేయాలని వెళ్ళలేదక్క. అదంతా కాదు కానీ ముందు వెళ్ళు. సరేనక్క. అమ్మగారండి అదేనమ్మగారు నిర్మలక్క చెప్పింది కదా వసంత అమ్మగారు. ఈ కూరగాయలు కోసి పెట్టామా, నేను ఈ తీసుకున్నాను. అమ్మగారు మీరు తెచ్చారు. అమ్మగారు మీరు చదువుతున్న పుస్తకం ఏంటి అమ్మగారు? ఇది బైబిల్ వసంత. అందులో ఏముంటాయి అమ్మగారు? ఇంట్లో దేవుని ప్రేమ, ఆయన వాక్యము. అవునా అమ్మగారు? చెప్పనా, నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలో నా దగ్గర చిట్లు గవ్వ కూడా లేదు. నేను నా పిల్లలు ఈ బైబిల్ తప్ప నా దగ్గర ఏమీ లేదు తెలుసా. అప్పుడు నాకు హెల్ప్ చేసింది ఎవరు తెలుసా? యేసయ్య. అప్పుడు నాకు ఆయన కృప వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నా. ఇంకో విషయం చెప్పనా, నేను కూడా నీలాగే అన్ని ఊర్లు తిరుగుతూ ఏదో ఒక పని కోసం ఏదో ఒక పని ఎవరో ఒకరు ఇస్తారే అని చెప్పి ఏదో చూస్తూ ఉన్నప్పుడు ఎవరో ఒకరు పిలిచి నాకు పని ఇచ్చేవారు. ఆ పని చేసుకుంటూ నా జీవనాన్ని సాగిస్తూ నా పిల్లలు కూడా మంచిగా చదువు చెప్పించాను. అలా చేయటం వల్ల ఇగో ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయగలిగాను. వాళ్ళు కూడా నన్ను వారికి అన్న తల్లిగా చూసుకుంటారు. ఇదంతా జరగడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన కృప, దేవుని కృప వల్లే నేను ఈ రోజు ఉన్నాను. ఆయన ఇలా నన్ను ఉంచాడు. నా దగ్గర ఏమి లేని స్థాయిలో కూడా దేవుడు నన్ను ఇలా ఉంచాడు. అదంతటికీ దేవుని కృప, దేవుని ఈ యొక్క ఆపుతలే, ఈ యొక్క బైబిల్, నా యేసయ్య, ఆయన కృప మాత్రమే నన్ను ఇలా ఉంచాను వసంత. అవునా అమ్మగారు? అవును వసంత. ఈ దొంగ మొక్కని వసంత నా కోడలు డబ్బులు కొట్టేసిందని చెప్పి దీన్ని నా నెక్లెస్ కొట్టేసిన నుండి నీకు పని చేస్తాను. వసంత, ఏ వసంత? అమ్మగారు మీరా? ఏం నటిస్తున్నావే?
నా కోడలు డబ్బులు తీసిందని చెప్పి నువ్వు నా నెక్లెస్ కొట్టేస్తావా? నేను ఎక్కడ తీసాను అమ్మగారు? నువ్వు తీసినట్టు సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యింది. అయ్యా చూసుకోలేదే. ఏమైంది వసంత? ఏమైంది మేడం? నా కోడలు బంగారు నా కోడలు నెక్లెస్ కొట్టేసిందని చెప్పి నా నెక్లెస్ కొట్టేసింది. ఏంటి వసంత? అదేదో బొర్ర తక్కువ చేశాను అమ్మగారు. నా నెక్లెస్ నాకు ఇస్తావా? ఇవ్వా? ఇచ్చేస్తాను. ఒకసారి అంటున్నాను, ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడండి, ఒక అవకాశం ఇవ్వండి. లేదమ్మా, నా నెక్లెస్ నాకు ఇప్పుడే కావాలి. తప్పకుండా అమ్మగారు ఇచ్చేస్తాను. ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను కదండి, ఒక్కసారి ఛాన్స్. వద్దమ్మా, నా నెక్లెస్ నాకు ఇప్పుడే కావాలి. ఒక్క నిమిషం ఆగండి. హలో 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 చెప్పమ్మా. అమ్మ, నాకు ఒక 1,00,000 రూపాయలు కావాలి, నా అకౌంట్లో పంపిస్తావా? సరేనమ్మా, మీ అడ్రస్ చెప్తాను, చేస్తారు. సరేనమ్మా. సరే. ఇదిగోండి అమ్మాయి, ఇది 1,00,000 రూపాయలు చెక్కు. దీన్ని తీసుకొని వసంతను వదిలేయండి. ఇంకా వసంత ఏమీ అనొద్దు, సరేనా? ఒకవేళ ఈ యొక్క చెక్కు కూడా మీకు చెల్లదు అనుకుంటే దాన్ని నేనే అనుకుంటాను, సరేనా? ఇంకేమీ అనొద్దు వసంత, సరేనా? ఇటు నుంచి దాని గురించి ఏం మాట్లాడద్దు, సరేనా? పోతే పోయింది కానీ మనిషి ఇంట్లోనే పడ్డాయి. వసంత ఇప్పుడైనా జాగ్రత్తగా ఉంటుంది. సరేనా అమ్మగారు? చాలా థ్యాంక్స్ అమ్మగారు. మీరు ఎవరో తెలియకపోతే ఇంత పెద్ద సహాయం చేశారు. అయ్యో, నువ్వెవరో నాకు తెలియకూడదు. నేను వసంత నీ స్నేహితురాలు ఉంది కదా నిర్మల, తన నీ గురించి ప్రతి ఒక్క విషయము నాకు చెప్తూనే ఉండేది. నా ఫ్రెండ్ ఉందండి నిర్మల, తను ఎన్నో కష్టాలు పడుతుంది, పని కూడా దొరకడం లేదు, ఎంతో శ్రమ పడుతుందండి, ఇంట్లో కూడా గడవడం చాలా కష్టమైపోతుంది తనకి అని చెప్పి ఎంతో బాధపడుతూ ఉండేది. అది విన్నప్పుడల్లా నేను నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని, నీకు ఏదో ఒక విధంగా సహాయపడాలని అనుకునేదాన్ని. దేవుడు ఈ విధంగా నాకు సహాయం చేయడానికి ఒక అవకాశం ఇచ్చాడు వసంత. ఇక నుంచి ఇలా ఏ పనులు చేయకు, చక్కగా పని చేసుకొని చక్కగా బ్రతుకు, సరేనా? సరేనమ్మా. సరేనమ్మా. నీకు ఇంకా ఏమైనా ఇబ్బంది అయితే మీ పిల్లలు కూడా ఇక్కడ తీసుకొచ్చుకో, ఇక్కడ నుంచి ఎడ్యుకేషన్ ఇప్పించు, సరేనా? సరేనమ్మా. ఇక్కడ నుంచి తయారు చేసి పంపించు, ఇక్కడ నుంచి ఇలా ఏం చేయొద్దు, సరేనమ్మా. సరే. ఈవిడ ఇంత మంచి ఆవిడని తెలియక ఆఫీసర్ ఇంటికి, ఓ దొంగతనం ఇంటికి, ఓ పొరుగు ఇంటికి వెళ్ళాను. ఆఫీసర్ ఏమో టీ ఇవ్వమ్మ అంటే లెక్కలు కట్టింది. కానీ ఇక్కడ ఈ అమ్మగారు మాత్రం టీ తెచ్చి తానే ఇచ్చారు. ఆ అత్తకోడల ఇంటికి వెళ్తే ఏమో దొంగతనం చేయాల్సి వచ్చింది. ఆ పొరుగు ఇంటికి వెళ్తే ఏమో నన్ను పని మనిషినని చులకనగా చూశారు. కానీ ఇక్కడ ఈ మాత్రం చాలా గౌరవం ఇచ్చి చాలా అప్పు కూడా ఈమె తీర్చింది. ఈమె ఫస్ట్ బలహీనాలు అనుకొని ఈమె అన్నీ నేనే చేయాలనుకొని వెళ్ళలేదు. కానీ దేవుడు ఈ బలహీనాల నుండే నాకు బలమైన కార్యం జరిగించాడు. నిజంగా ఈమె నమ్ముకున్న దేవుడే నా దేవుడు. నిజంగా దేవుడు నమ్ముకున్న వారికి ఇంత తేడా ఉంటుందని నాకు తెలుసు. ఇక నుంచి ఈమె నమ్ముకున్న దేవుడే నా దేవుడు. దేవుడు చాలా గొప్ప దేవుడు. దేవుడి ప్రేమ ఇలా ఉంటుందని నాకు ఇప్పుడు వరకు తెలియదు. దేవుడికి